ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎమ్మెల్యేలు సొసైటీ ప్రెసిడెంట్లకు వాళ్ళు నియమించారు. వాళ్ళు బాధ్యత తీసుకొని చేసేటటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. మనకు ఆ బాధ్యతని అందరి సహకారంతో, నేను ఒక్కడిని ఏదో చేయలేను, వాళ్ళ సహకారంతో వాళ్ళకు కూడా, ఎందుకంటే సొసైటీలు బలోపేతమైతే రేపు అయ్యా ఈ ఉన్నటువంటి వ్యక్తులకే ఓటు వేయాలి మనం రైతాంగం అనే దృష్టి తీసుకొని పోవడానికి భవిష్యత్తులో, అందుకనే అందరు ఎమ్మెల్యేలను పిలుచుకొని సొసైటీ ప్రెసిడెంట్ అయినాక మంత్రులు కూడా మనకు కావాల్సిందే. మిత్రుడు ఫరూక్ గారు ఎప్పటి నుంచో నాకు కావాల్సినటువంటి వాడు. జనార్దన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు, మొట్టమొదటి తెలిసిన వ్యక్తి, మన బాగును కోరుకునే వ్యక్తి ఉన్నాడు. ఆ రోజు తొందరపాటు చెరువుపోతే టైం అయిపోయింది, సరే అని చెప్పి మేము బస్సుకు పోయినాం. ఆడ వాళ్ళు నిలబడుకొని ఉన్నారంటే ఇమ్మీడియట్గా పోయి జిల్లా కలెక్టర్ చెప్పి మరుసటి సర్వే చేసి రిపోర్ట్ పెట్టమని చెప్పాడంటే, కోడుమూరి పైన నా కుమారుడు రాజవర్ధన్ రెడ్డి ఆ రోజు చెరువుది పట్టుకుంటే ఎంత విశ్వాసంతో లోకేష్ అనేది అదొకటి. ఎందుకంటే చాలా మంది, నేనే ఒకసారి ఆలోచిస్తాను, నేను నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళనే బెదిరించాను చెప్పను, ఏదైనా చెప్తా, అదే పని చెప్తుంటే కూడా అయ్యా మీ పని చేయనీకనే ఉన్నా, అదే పని చెప్పాల్సిన పని లేదు, మీ పని కొనుక్కున్నా వేరే లేదని చెప్తుంటా. అయినా మా వాళ్ళు ఏదైనా అన్నా కానీ నేను తింటాను గట్టి, అంటే వాస్తవం చెప్పినప్పుడు కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒకరో ఇద్దరు చీడపురుగులు ఉన్నంత మాత్రాన దాని నుంచి నష్టం జరగదు. అటువంటి చీడపురుగులు ఎప్పుడైనా వెళ్ళిపోతాయి. ఈరోజు నేను ఈ స్థాయిగా ఒక గుర్తింపుగా మిగిలాను. నాకు పదవులు అదేం లేదు. విష్ణువర్ధన్ రెడ్డిగా గౌరవం ఇచ్చి ఏ పబ్లిక్ నిలబెట్టారో ఆ గౌరవాన్ని నేను నిలబెట్టుకున్నాలనే ప్రయత్నం చేస్తాను. అన్ని పనులు జరగకపోయినా మీరు కూడా, ఎందుకంటే నా వయసు వల్ల ఉన్నటువంటి పిల్లలు కూడా ఈరోజు కర్నూలు నియోజకవర్గం అయితేనేమి, కోడుమూరు పాణ్యములు అయితేనేమి ఈరోజు ఎందుకున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు మా కుటుంబం పైన నమ్మకము ఉంటేనే వాళ్ళు ఇండ్ల నుంచి మళ్ళీ వచ్చే జనరేషన్ 20-25 ఏళ్ళు 30 ఏళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు చిన్నప్పుడు చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నిలబడగలిగాను తప్ప, తెలుగుదేశం పార్టీని రామారావు ఆశయాలకు ఉన్నాం తప్ప ఇంకోటి. ఎందుకంటే భవిష్యత్ ఆలోచన ఏమిటి, ఉన్నటువంటి వాడు మాకొక్కటే కుమారుడు, 2 కుమార్తెలు, వాడి ఆశయాలను కూడా నెరవేర్చుకోలేకపోయాడు. వాడు అనుకున్న ఆశయాలు నెరవేరాయి. ప్రభుత్వంలో అసెంబ్లీలో ఉండి ప్రజలకు ఏదో సేవ చేయాలి, ఎంత అభివృద్ధి చేయాలనే టీవీ 9 అయితేనేమి, ఈరోజు ఆ వనము నగర వనం అభివృద్ధి అయితేనేమి, 3 కిలోమీటర్ల గార్గేపురానికి అయితేనేమి, నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే తాండ్రపాటులో ఎంతో మంది చేశాను. ఆ బ్రిడ్జి నిర్మాణం అయితేనేమి, అన్నిటికన్నా ముఖ్యంగా గొద్దిపర్లకు బ్రిడ్జి అవసరం ఉంది, రోడ్డు అవసరం ఉంది. చాలా సందర్భం కాదు, అయినా ఎందుకంటే అందరు రైతాంగ సంస్థ కోఆపరేటివ్ బ్యాంక్ కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నా, లేకపోతే రాజకీయ వేదిక కాదు. ప్రతి రైతు ఉన్నప్పుడే ప్రభుత్వాలు నిలబడతాయి. ప్రభుత్వాలు నిలబడినప్పుడు రైతాంగం, ప్రతి ఎకరవాడు రైతే, రైతు కూలీలు, ఈ రెండు లేనప్పుడు గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడు, ఇప్పుడు రైతు ఉంటాడు, ఎన్ఆర్జీఎస్ పనికి పోయినప్పుడు కూడా రైతే పోతాడు కూలీకి. అందరూ రైతులే, కూలీ లేబర్ అనేది లేదు. కాబట్టి మీ అందరి ముందే నాకున్నటువంటి, ఎందుకంటే ఎంతో ఉత్సాహంతో ఈరోజు బండ్లు పెట్టలేదు, వద్దులే ఈరోజు అని చెప్పాను. పోస్టర్లు కూడా ఏదులేండి, వద్దు పోదంలే మనం వెళ్ళామని చెప్పాను. అది కూడా ఎందుకంటే మనకు కావాల్సినది ఈరోజు తిక్కారెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు, నాగరాజు గారు మన కాన్స్టిట్యున్సీ మనవాడు, మొట్టమొదటి నుంచి వాళ్ళ చిన్నాయనలు అయితే వాళ్ళు అయితే నేను ఏ పార్టీ అని లేదు, మన ఎమ్మడి ఉండి కొట్టించారు. దశగిరి పూర్తి మనవాడు కాబట్టి మిగతా వాళ్ళకి ఎవరినేమో ఆహ్వానం చేయలేదు. తర్వాత ఉంది కదా బ్యాంకు దేని ఉద్దేశంలో, ఆ రోజు అచ్చెన్నాయుడు గారు అయితేనేం, రాష్ట్ర అధ్యక్షుడు అయితేనేం, ఇన్ఛార్జి మినిస్టర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరినీ కూడా ఆ రోజు వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ సొసైటీలో ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొని మనకు సహకారం అందించి అభివృద్ధి తోడ్పడాలని అందరికీ ఉంది. నాకు వ్యతిరేక శక్తులైనటువంటి వాళ్ళు ఎవరు లేరు. బ్యాంకులో ఏమన్నా ఉంటే కూడా సీఈఓ గారు ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, అఫెక్స్ బ్యాంక్ చైర్మన్ కూడా మన పార్టీకి సంబంధించిన. రేపు భవిష్యత్తులో ఎలక్షన్లు వచ్చినా, కోఆపరేటివ్ ఎలక్షన్లు వచ్చినా మంచి వారికి ఓటు వేయాలని చెప్పి మీరు అనుకుంటే బాగుంటుంది. ఈ వేదిక మీద కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా విష్ణువర్ధన్ రెడ్డి గారిని నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి నియమించారంటే కేవలం ఆయన రైతు బాంధవుడు, రైతులకు
పక్షపాతి అని చెప్పేసి ఒక సంకల్పంతో ఈ గురుతర బాధ్యతను అప్పచెప్పారు. ఎందుకంటే కర్నూలు అంటేనే కరువుతో విలవిల్లాడేటువంటి జిల్లా ఇది. ఇక్కడ రైతులకు సరైన న్యాయం చేయాలని చెప్పేసి ఒక పారదర్శకమైన నాయకత్వాన్ని అందించాలి ఇక్కడ అని చెప్పేసి విష్ణువర్ధన్ రెడ్డి గారు అయితేనే దీనికి సరిపోతుందని చెప్పేసి, ఎందుకంటే ఆయనకు స్థాయికి చిన్న పదవి కావచ్చు, కానీ ఇటువంటి సమయంలో రైతులకి కర్నూలు జిల్లాకు సరైన నాయకుడు ఉండాలా ఈ కేడీసీసీ బ్యాంక్ అని చెప్పేసి నేను సరైన దిశలో నడిపించే నాయకుడు కావాలని చెప్పేసి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇవ్వడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఇది మన కర్నూలు జిల్లానే కాదు, కర్నూలు ప్లస్ నంద్యాల జిల్లా రెండింటి కలిపి ఉన్నటువంటి బ్యాంక్ ఇది. కాబట్టి సార్ గారు అధికారులు ఏమైతే చెప్పారో 4,000 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉందని చెప్పి దాన్ని 5,000 కోట్లకు తీసుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు సార్. నేను చెప్పేది ఎందుకంటే ఒక నిష్పక్షపాతమైనటువంటి లీడర్ దీనికి వచ్చారు. మీరు వంత సహకారం అందించండి చాలు. మీరు 5,000 కోట్లు కాదు, దాన్ని అంతకు మించి మీరు 3వ స్థానం కోరారు. మొదటి స్థానం తీసుకోవడం కూడా దీంట్లో ఆశ్చర్యం లేదని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. రైతుల పక్షపాతి, రైతు బిడ్డ, రైతుల యొక్క బాధక సాధకలు తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన జిల్లాలో ఎటువంటి అవినీతి మరకలు లేని ఒక మచ్చ లేనటువంటి నాయకుడు, 40 సంవత్సరాలలో ఎక్కడ కూడా అవినీతి లేనటువంటి నాయకుడు ఎవరైనా ఉంటే మా యొక్క డి విష్ణువర్ధన్ రెడ్డి గారు. ఆయనకి ఈరోజు ఇలా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రావడం, అలాగే మా అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, లోకేష్ గారు ఆయన మీద ఎంతో బాధ్యతను అప్పచెప్పడం, దానిని ఇంకా మున్ముందుగా ఈ యొక్క కేడీసీసీ బ్యాంకుని రాష్ట్రంలో 5వ ప్లేస్లో ఉందని చెప్పేసి సీఓ గారు చెప్పారు. దాన్ని మొదటి స్థానంలో తీసుకెళ్ళడానికి విష్ణువర్ధన్ రెడ్డి గారు శాశక్తిలా కృషి చేయడానికి ఆయన నిరంతర కృషి వలుడు, అలాగే నిరంతరంగా పనిచేసే వ్యక్తి. మన జిల్లాలో కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి ఆయన అండదండగా ఉండి మా కాన్స్టిట్యున్సీలో కానీ ఎవరైనా వచ్చినా కూడా ఆయన ప్రతి ఒక్కరిని గోళశంకరుడు మాదిరి ఆయన సేవలు చేసే వ్యక్తి, ప్రతి ఒక్కరికి సాయం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు. ఈరోజు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా కూర్చొని ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నానంటే రాజవర్ధన్ రెడ్డి అన్న గారు ఆయన ప్రపోజల్ చేసిన తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు దాన్ని ఎంతో ఖచ్చితంగా రాజవర్ధన్ రెడ్డి చెప్పారు, ఖచ్చితంగా చేయాలి, నన్ను ఎంపీ గారు అయినటువంటి నారాజన్న గారిని చేయాలా, ఖచ్చితంగా ఆహర్నిశలు కృషి చేసి నిద్రాహారాలు మాని నేను కల్లారా చూస్తాను ఆ సీటు విషయంలో. ఇలాంటి ఒక్కసారి పని మొదలు పెట్టారంటే దాన్ని అయిపోయేంత వరకు ఎక్కడ తల ఒగ్గడు, ఖచ్చితంగా దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టడు.